అమెరికా వెనకబడ్డట్టేనా? అమెరికా లాస్ అవుతుందా? అమెరికా బ్లీడ్ అవుతుందా యుద్ధంలో ఇప్పుడు? 100% అమెరికా ఈజ్ బ్లీడింగ్ ఎకనామికల్లీ. అంటే దెర్ ఆర్ నో నెంబర్ ఆఫ్ డెత్స్లో ఇరాన్ ఎక్కువగా ఉంది, కానీ నెంబర్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో అమెరికా ఈజ్ బ్లీడింగ్. మొదటి 5 రోజులకి అమెరికా పెట్టిన ఖర్చు ఎంత తెలుసు సార్? $4.5 to $5 billion మొదటి 5 రోజులు. జన నష్టమేమో ఇరాన్కి జరుగుతుంది, ఆస్తి నష్టమేమో అమెరికాకి జరుగుతుంది, ఐశ్వర్య నష్టం అమెరికాకు జరుగుతుంది. లాభపడుతుంది ఎవరో తెలుసా? చైనా, అమెరికాలో ఉన్న ఆయుధ వ్యాపారులు, ఇజ్రాయెల్లో ఉన్న ఆయుధ వ్యాపారులు. 50% ఆఫ్ వరల్డ్స్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్స్ ఎవరు? అమెరికా. అమెరికన్ గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక హిస్టారికల్ బ్లండర్ నిర్ణయం, ప్లాన్ బి లేకుండా వెనుజులా టైప్ ఆపరేషన్లో లాగా వెళ్తాం, ఇరాన్ కొడతాం, ఎయిర్ లిఫ్ట్లో కొట్టేసి ఎయిర్ డ్రాప్ చేసేట్టు వచ్చేస్తాం అనే ఒక అతి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చేసింది? అమెరికాకు చెందిన మిలిటరీ బేసెస్ ఎట్లయితే పక్కన కంట్రీస్లో ఉన్నాయో, ఆ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో వాటి మీద బాంబులు వేయటం, వాటితో పాటు పక్కన ఉన్న సివిలియన్స్ చనిపోవటం, దానికి ప్రతిగా అమెరికాలో అమెరికన్ ఫ్రెండ్స్ అయిన మిగతా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ ఇటు అమెరికా మీద ఒత్తిడి తీసుకురావటం. అరే బాబు, నీ యుద్ధం తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టావేంద్రా, నీ ఖండం ఎక్కడ? అమెరికా ఖండం అక్కడ, నేను ఎక్కడో ఆసియాలో ఉన్నా. ఇప్పుడు భారతదేశాన్ని యాక్చువల్గా ఇంకో రకంగా చెప్పాలంటే, యుద్ధం గురించి ఇంకో రకంగా చెప్పాలంటే వైఎన్ఆర్ గారు, నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్న అమెరికా ఎక్కడుంది? అమెరికా నార్త్ అమెరికన్ కాంటినెంటేగా. దాని ఇంట్లో యుద్ధం చేసుకోవాలి ఎప్పుడు. ఆసియా ఖండం, మన ఖండాన్ని దానికి ఒక ప్లే గ్రౌండ్ లాగా వాడుకుంటుంది, ప్రాక్టీస్ చేస్తుంది, ప్లే గ్రౌండ్ లాగా వాడుకుంటుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దీన్ని ట్యాకిల్ చేయాలి సార్.